హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీఎల్ 2026 ఆక్షన్ కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. ముందుగా ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఆక్షన్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్న ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఆక్షన్ చేయబోతుందో అని. సో ఆక్షన్కి ముందు ఒకసారి ఎస్ఆర్హెచ్ టీం టార్గెట్ చేయబోయే లిస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వాళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయబోతున్నారు, దాని గురించి అయితే క్లారిటీగా చూద్దాం. ఇంకా మనం చాలా వీడియోస్‌లోనే మాట్లాడుకున్నాం. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి 7థ్ పొజిషన్‌లో, 11థ్ పొజిషన్‌లో అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ 3 పొజిషన్స్ అయితే చాలా ఎంప్టీగా ఉన్నాయి. ఇంకా ఈ పొజిషన్స్ గురించి ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఈ రోజు ఎలాంటి ప్లేయర్స్‌ని కొంటుందో చూద్దాం. ఫస్ట్‌గా ఎస్ఆర్‌హెచ్ టోటల్ పర్స్ విషయానికొస్తే 25.5 క్రోర్స్ అయితే ఉంది. ఇందులో టోటల్‌గా 10 స్లాట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఈ 10 స్లాట్స్‌లో 8 ఇండియన్స్ అయితే 2 ఓవర్‌సీస్‌గా ఉంది. ఇంకా ఆ 2 ఓవర్‌సీస్ స్లాట్స్ గురించి ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయబోతుందో చూద్దాం. ఇంకా ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్లేయర్స్‌ని అయితే ఎస్ఆర్‌హెచ్ పక్కగా టార్గెట్ చేయొచ్చు ఆ ఫారెన్ ప్లేయర్ విషయంలో. ఇంకా చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్‌గా లివింగ్‌స్టోన్, సెకండ్ ప్లేయర్‌గా డేవిడ్ మిల్లర్, థర్డ్ ప్లేయర్‌గా జేసన్ హోల్డర్, ఫోర్త్ ప్లేయర్‌గా నోకియా. బట్ నోకియాని టార్గెట్ చేయాలంటే ఇప్పుడు కొంచెం కష్టంగానే మారిపోయింది. ప్రతి ఒక్క టీమ్ తనని పక్కాగా టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. తనైతే రీసెంట్‌గా ఆడుతున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20స్‌లో మోర్ దెన్ 145 స్పీడ్‌తో ప్రతి ఒక్క బాల్ ఏస్తున్నాడు. అందుకే తన ప్రైజ్ అయితే పక్కాగా ఆక్షన్‌లో పెరిగిపోతుంది. ఇంకా వేరే ప్లేయర్స్ విషయానికొస్తే బ్రేస్‌వెల్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్‌గా జాస్ ఇంగ్లీష్‌ని కూడా ఈ ఆక్షన్‌లో తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే తన ఫామ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఐపీఎల్‌లో చాలా ఇంపార్టెంట్ నాక్సే ఆడాడు పంజాబ్ తరపున. ఇలాంటి సిట్యుయేషన్‌లో తనకి బేస్ ప్రైజ్ లేదంటే బిలో 3-4 క్రోర్స్ వరకు తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ సీజన్‌లో తన నుంచి అయితే బెటర్ పెర్ఫార్మన్స్ చూడొచ్చు పూర్తిగా. అందుకే ఇలాంటి సిట్యుయేషన్‌లో తననైతే తీసుకొని నెక్స్ట్ సీజన్‌లో యూజ్ చేసుకోవాలి. చూద్దాం మరి జాస్ ఇంగ్లీష్ మీద ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదా? జాకో డోఫీ, మ్యాట్ హెన్రీ ఇలాంటి ప్లేయర్స్‌ని అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ పక్కగా టార్గెట్ చేయబోతుంది ఫారెన్ ప్లేయర్ విషయానికొస్తే. ఇంకా ఈ ఆక్షన్‌కి మెయిన్‌గా రావడానికి కారణమే మన స్పిన్నర్స్. ఈ ఆక్షన్‌లో స్పిన్నర్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారంటే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్‌గా రవి బిష్నాయ్. పైన బ్యాటింగ్‌లో అండ్ ఫినిషింగ్‌లో అయితే టీమ్ బాగానే సెట్ అయింది. రవి బిష్నాయ్ గురించి అయితే ఈ ఆక్షన్‌లో ఎంతవరకైనా వెళ్ళాల్సిందే. ఒకవేళ తను మిస్ అయినా ఇంకా తన బ్యాకప్‌గా కరణ్ శర్మ, విఘ్నేష్ పుతూర్ ఇలాంటి బౌలర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఫారెన్ స్పిన్నర్స్ విషయానికొచ్చిన అస్రంగ అండ్ తీక్షణ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. చూడాలి మరి ఈ టాప్ 5 స్పిన్నర్స్‌లో ఎవరైనా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోకి వస్తారా లేదా? కింద కామెంట్ చేయండి. ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఇంపార్టెంట్ సెట్ ఏమైనా ఉందా అంటే ఫాస్ట్ బౌలర్సే. ఇంకా ఈ సెట్‌లో డొమెస్టిక్ నుంచి ఇంకా ఓవర్సీస్ నుంచి అయితే చాలా ప్లేయర్సే ఉన్నారు ఈ ఆక్షన్‌లో. ఇంకా ప్లేయర్స్ విషయానికొస్తే ఫస్ట్ ప్లేయర్‌గా ఆకాష్ దీప్, సెకండ్ ప్లేయర్‌గా అక్విబ్ నబీ, థర్డ్ ప్లేయర్‌గా ఆకాష్ మధ్వాల్, ఫోర్త్ ప్లేయర్‌గా మణి గ్రీవాల్, ఫిఫ్త్ ప్లేయర్‌గా అశోక్ శర్మ, ఇంకా సిక్స్త్ ప్లేయర్‌గా తెలుగు ప్లేయర్ సత్యనారాయణ రాజు, సెవెంత్ ప్లేయర్‌గా రాజ్ లింబానీ అండ్ ఎయిత్ ప్లేయర్‌గా మంగేష్ యాదవ్. ఇంకా ఇలాంటి బౌలర్స్‌ని ఎస్ఆర్‌హెచ్‌ని పక్కాగా టార్గెట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని అండ్ పిక్స్‌ని అయితే కింద కామెంట్ చేయండి.